ఇప్పుడు ఎక్కువ మంది స్పీకర్లు ఉన్నప్పుడు ఈ బాధ ఉంటుంది, చెప్పేదానికి ఏం మిగిలియరు అన్నట్టు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా కూడా నా పెద్ద మీటింగ్లకు వచ్చినప్పుడు నా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను. నేను నా బిడ్డకు 10 ఏళ్ళు, మరి ఈరోజు మరి మీటింగ్ పోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చేటప్పుడు ఇక్కడికి. ఏం చెప్పిందంటే, ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సపరేట్ కూర్చో అని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడినరు, నా తర్వాత మాట్లాడేటోళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది. ఆఖరికి మాట్లాడిపిస్తే ఏం చేయాలి బిడ్డ అన్న? ఏం లేదు, అందరు అన్నీ చెప్పిను, నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉన్నది. ఎందుకంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎందుకు 16 సీట్లు గెలవాలనో చాలా స్పష్టంగా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఈ 71 సంవత్సరాల్లో ఏ రకంగా 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో, దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టంగా నిన్ననే వివరించి చెప్పడం జరిగింది.